శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత నిత్యము చదువుకుంటున్నాం. భగవద్గీత యజ్ఞములో భాగంగా ఈవేళ మనం 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగమనందు 6వ శ్లోకాన్ని ఆత్మ పరిశీలన చేసుకుందాం. యదాకాశస్థితో నిత్యం వాయుకు సర్వత్ర గో మహాన్ తదా సర్వాణి భూతాని మత్సాని ఇత్యుపదారయ. భగవానుడు చెబుతూ ఉన్నాడు, ఏ ప్రకారముగా అంతటను సంచరించుతున్నదియు గొప్పదియునగు వాయువు ఎల్లప్పుడును ఆకాశమునందున్నదో ఆ ప్రకారమే సమస్త ప్రాణికోట్లును నాయందున్నవని తెలుసుకొనుము అని భగవానుడు చెప్తూ ఉన్నాడు. సమస్త ప్రాణికోట్లు పరమాత్మ యందు ఏ ప్రకారము స్థితి కలిగి ఉండుచున్నవో అను విషయం ఇచ్చట ఒక ఉపమానము ద్వారా చెప్పబడినది. వాయువు చాలా విశాలమైనది, అంతటా సంచరించున్నది, గొప్పది అయినను అది సదా ఆకాశమందు ఒక మూల అణగియే ఉండుచున్నది. అట్లే జగత్తు విశాలమైనది, అనేక ప్రాణికోట్లతో కూడినది అయినను పరమాత్మ ఎందది ఏ మూలను అణిగి ఉండుచున్నది. మరియు ఆకాశము తన యందున్న వాయువుతో అతి సన్నిహితముగానున్నను దానితో ఏమాత్రమునంటక నిర్లేపముగా నెట్లునున్నదో అట్లే పరమాత్మ జగత్తును తన యందు కల్పితముగా కలిగి ఉన్నను దానితో ఏమియు అంటకున్నాడు. వాయువు యొక్క గుణదోషములు ఆకాశమునంటని విధమున ప్రాణుల యొక్క గుణదోషములు గాని కర్మాదులు గాని పరమాత్మనంటవు. ఆకాశము కంటికి కానరాదు, అట్లే పరమాత్మ అవ్యక్త రూపుడు. ఆకాశము సూక్ష్మమైనది, సర్వవ్యాపకమైనది. అట్లే పరమాత్మ అతి సూక్ష్మరూపుడు, సర్వవ్యాపకుడు. ఈ ప్రకారముగా ఆకాశమునకు పరమాత్మకు కొన్ని సౌమ్యములున్నందున పరమాత్మను వర్ణించునప్పుడు స్థూల దృష్టి గల వారికి గ్రాహ్యమగుట కొరకై ఆకాశ దృష్టాంతమును వాడుచుందురు. కానీ వాస్తవముగా పరమాత్మ ఆకాశము కాదు. యాలయనిన ఆకాశము జడమైనది, పరమాత్మ చైతన్య స్వరూపుడు. ఆకాశము వలె పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నారని చెప్పబడుట వలన వారి అస్తిత్వమును సర్వత్రా అనుభూతమునర్చుకొనవలెను. దేవుడు ఎక్కడున్నాడు అను ప్రశ్నకు ఈ శ్లోకమును బట్టి అంతటానున్నాడని చెప్పవలసి వచ్చును. అణువణువునందును వారు వ్యాపించి ఉన్నారు. ఈ సత్యమును తెలుసుకొనిచో ఇక జనులు పాపకృత్యములు రెట్లు చేయగలరు, చేయలేరు. యాలయనగా సర్వత్రా పరమాత్మ వారి చాష్టలను గమనించుచునే ఉన్నారని తెలియగలదు. కావున అట్టివారు పాపభీతి కలిగి సుగుణ సంపత్తి యుతులై వెలగుదురు. మరియు సమస్త జీవరాశులను పరమాత్మ తన యందు కలిగి ఉన్నట్టులా చెప్పబడినందున జీవుల కంటే ఈశ్వరుడు ఎంతటి ఉన్నత స్థానమందు స్థితి కలిగి ఉన్నాడు విషదమగుచున్నది. కాబట్టి జనులు తమ అల్ప బల సౌందర్య ధన అధికారాదులను చూచి గర్వించక తాను గొప్ప అను దర్పమును విడనాడి సర్వేశ్వరుని ఎడల భక్తి ప్రపత్తులు గలవారై వారిని సేవించవలెనని స్పష్టమగుచున్నది. భగవద్గీతలో ఉన్నటువంటి మూల రహస్యం ఈ విధంగా ఉంటుంది. మానవుడు మానవుడుగా జీవిస్తూ ప్రకృతి ధర్మములకు
అపకారము గలుగకుండా, తాను తామసిక గుణముకు లోను కాకుండా సాత్విక గుణము కలిగి, సత్ప్రవర్తన కలిగి, ప్రకృతికి ఉపకారములు చేస్తూ రావాలి అంటే, అహంకారము రహితము కావాలి అంటే భగవద్గీత ఒక రాచబాట అని మనకి ఇక్కడ తెలియబడుతుంది. ఏ మానవుడికైతే ఒక అహంకారపూరితమైనటువంటి ఆలోచన ఏర్పడుతుందో, ఆ అహంకారం అనేది ప్రకృతికి ఉపకారము చేయనీయదు, పరప్రాణులకు ఉపకారము చేయనీయదు. ఈ యొక్క అపకార భావముతో, అహంకార భావముతో ఉన్నటువంటి వాడు నెగిటివ్ లక్షణములతో తాను పతనమవుతాడు. ఎంత తెలిసిన వాడైనా ధర్మమునకు హాని కలిగే విధంగా ప్రవర్తించినటువంటి వాడు వానికి తెలియకనే సత్య మార్గమును విడనాడి అసత్య మార్గములో ప్రయాణం చేస్తూ ఉంటాడు. అది వారికి తెలియదు. అందుచేతనే భగవద్గీత మనకు ఒక రాచబాట అయినది, సత్య ప్రమాణ గ్రంథమైనది అని మనకు తెలియబడుతూ ఉన్నది. సమస్త ప్రాణికోట్లు ఎచ్చోట స్థితి కలిగి ఉన్నవి అన్నప్పుడు పరమాత్మ యందు స్థితి కలిగి ఉన్నవి. పరమాత్మ లేకపోతే జీవనోపాధి ఎట్లా? ప్రకృతి వలన పంచభూతముల వలన మనకు సకల సౌకర్యములు ఏర్పడుతూ ఉన్నాయి కనుక మనం జీవించి ఉన్నామే. కానీ ఈ యొక్క గాలి వాయువు లేకుండా ఏ యోగి అయినా కానీ ముక్కును బంధించి జీవించగలడా? ప్రకృతి ఉపకారం మనకు లేకపోతే ఏ ప్రాణి జీవించలేదు. అట్లాంటప్పుడు ప్రకృతికి మనం ఏమి చేస్తూ ఉన్నాం? ఈ ధర్మములన్నీ కూడా ఇక్కడ క్లారిటీగా తెలియబడినది. ఏ ప్రకారముగా పరమాత్మ ఉన్నాడు అన్నప్పుడు ఆకాశమునందు వాయువు వలె ఉన్నాడు. వాయువు సర్వత్రా వ్యాపించి ఉన్నది. ఈ వాయువు ఆకాశమును అంటదు. వాయువు ఆకాశమును అంటనట్లు, భూమి చింతపండుపై బొబ్బరి అంటనట్లు, ఈ విధంగా మనకు ఉపమానాల ద్వారా కూడా మన పెద్దలు తెలియచేశారు. కావున ఆకాశమునందు వాయువు వలె ఉన్నది అనగా ఆకాశమును వాయు అంటలేదు, కానీ ఆకాశమే అన్నిటికీ అవకాశం ఇచ్చి ఉన్నది అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు తానే కారకుడని భగవానుడు సెలవిచ్చి ఉన్నాడు. దీన్ని 7వ శ్లోకమందు రేపటి రోజున తెలుసుకుందాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.